షాలోమ్. ఇంగ్లీష్కు పోటీగా హీబ్రూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే నిజాలు. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ఆసక్తికరమైన భాషలలో ఒకటిగా నిలిచిన హీబ్రూ భాష యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీని, దాని యొక్క ప్రాముఖ్యతలను గురించి ఈ వీడియోలో మనం చూద్దాం రండి. దాదాపు 3000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ హీబ్రూ భాష పవిత్ర భాషగా పిలువబడుతోంది. యూదుల పవిత్ర గ్రంథం తోరా ఈ భాషలోనే రాయబడింది. క్రీస్తు శకం 200 సంవత్సరాల నుండి 1800 సంవత్సరాల వరకు ఇది కేవలం యూదుల యొక్క ప్రార్థనలకు, శాస్త్ర గ్రంథాలకే పరిమితమైపోయింది. అయితే ఎలియాజర్ బిన్ యహూదా అనే వ్యక్తి కృషితో 19వ శతాబ్దంలో మళ్ళీ వాడుక భాషగా మోడర్న్ హీబ్రూ ప్రాణం పోసుకుంది. చనిపోయిన ఒక భాష మళ్ళీ వాడుకలోనికి రావడం ప్రపంచ చరిత్రలోనే ఇది ఒక ఉదాహరణ. హీబ్రూ భాష యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. ఈ భాష ఒక మతానికో లేదా దేశానికో పరిమితం కాలేదు. దీనికి చారిత్రక, ఆధ్యాత్మిక మరియు ఆధునిక రంగంలో విశేషమైన గుర్తింపు తెచ్చుకుంది. హీబ్రూ భాషని భాషలకే తల్లి అని కొందరు అభివర్ణించారంట. యూదులకు పవిత్ర గ్రంథమైన తోరా, క్రైస్తవులకు పవిత్ర గ్రంథమైన బైబిల్లో పాత నిబంధన గ్రంథాలకు మూల భాష హీబ్రూ భాష. కాబట్టి బైబిల్లోని అసలైన అర్థాన్ని లోతుగా గ్రహించాలంటే హీబ్రూ భాష పైన పట్టు తెచ్చుకోవడం అవసరం. ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు తమ ప్రార్థనలకు ఈ భాషనే ఉపయోగిస్తారు. భాషా శాస్త్రవేత్తల దృష్టిలో హీబ్రూ భాష ఒక అద్భుతం. ఎందుకంటే 2000 సంవత్సరాల పాటు వాడుకలో లేని గ్రంథాలకు మాత్రమే పరిమితమైపోయిన ఒక భాష ఇప్పుడు ఒక దేశం యొక్క అధికారిక భాషగా మారడం చరిత్రలో ఇదే ప్రథమం. 3000 సంవత్సరాల క్రితం భాషలోని మూలాలను అలాగే ఉంచుకొని ఆధునిక శాస్త్ర సాంకేతిక పదాలను అమర్చుకొని ఈ భాష నిలబడింది. 1948వ సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశం ఏర్పడినప్పుడు ప్రపంచ నలుమూలకు చెదిరిపోయిన యూదులను ఏకం చేసింది ఈ హీబ్రూ భాష. ఇజ్రాయేలుకు అధికారిక భాషగా నిలబడింది. ఇజ్రాయేల్ యొక్క ప్రభుత్వ యంత్రాంగం, విద్య, వ్యాపారాలు అన్నీ కూడా హీబ్రూ భాషలోనే కొనసాగుతున్నాయి. ఆర్కియాలజీ పరంగా చూస్తే మిడిల్ ఈస్ట్ దేశాల చరిత్రను, ముఖ్యంగా పురాతన శాస్త్రాలను అర్థం చేసుకోవాలంటే హీబ్రూ భాష కావాలి. 1966వ సంవత్సరంలో శామ్యుయల్ యోసెఫ్ అగ్నోన్ అనే హీబ్రూ రచయిత నోబెల్ ప్రైజ్ని గెలుచుకోవడం ద్వారా ఈ భాష సాహిత్యం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పింది. ఇక ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ పరంగా చూస్తే ఇజ్రాయెల్ ప్రపంచంలోనే సైబర్ సెక్యూరిటీకి, అగ్రికల్చర్ మరియు హైటెక్ రంగాలలో ముందంచులో ఉంది. అది మనందరికీ తెలిసిన విషయమే. ఆయా కంపెనీలతో పనిచేసే వారికి ఈ భాష నేర్చుకోవడం వలన ఒక అదనపు బలమని చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్లో కంపెనీలలో పనిచేయాలంటే హీబ్రూ భాష తప్పనిసరి. ఇక వీటి యొక్క ప్రాముఖ్యతలను చూసాం. ఎందుకు నేర్చుకోవాలో మరలా ఒకసారి క్షుణ్ణంగా మనం తెలుసుకుందాం. పాత నిబంధనలో ఉన్న అసలు సిసలైన అర్థాలు మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. టెక్నాలజీ పరంగా చూస్తే ఇజ్రాయెల్ దేశం ఒక స్టార్టప్ హబ్గా అక్కడ వ్యాపార సంబంధాలను ఏర్పరచుకోవాలన్నా మనకి ఈ భాష అవసరం. యూదుల సంస్కృతి, వారి చరిత్ర, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి అంటే మనకి హీబ్రూ భాష అవసరం. ఐటీ కంపెనీస్లో పనిచేయాలంటే మీరు ఖచ్చితంగా హీబ్రూ భాషను తెలుసుకుంటే చాలా అద్భుతమైన అవకాశాలను అందుకోగలుగుతారు. ప్రపంచ దేశాల నుండి ఈ ప్రాంతాలను దర్శించుట కొరకు వచ్చిన వారికి ట్రాన్స్లేటర్స్గా మరియు టూరిజం గైడ్గా చక్కని అవకాశాలను కూడా పొందుకోవచ్చు.
చివరిగా మరికొన్ని విషయాలు. ఇజ్రాయెల్ దేశం ఇంగ్లీష్ని వదలలేదు, కానీ హీబ్రూని మాత్రం సింహాసనం మీద పెట్టిందని చెప్పవచ్చు. ఇజ్రాయెల్ దేశం తన భాష అయిన హీబ్రూ భాషని ప్రొటెక్ట్ చేసుకుంటూనే ఫ్యూచర్ని కంట్రోల్లో పెట్టింది. హీబ్రూ గ్లోబల్ వైడ్గా ఇంపార్టెన్స్ పెరుగుతుందని ఖచ్చితమైన ఆధారాలు ఇవే. బైబిల్ స్టడీస్ పరంగా కానీ, ఏఐ లాంగ్వేజ్ పరంగా కానీ, హిస్టారికల్గా కానీ, మిడిల్ ఈస్ట్ జియోపాలిటిక్స్గా మనం ఖచ్చితంగా హీబ్రూని నేర్చుకోవాల్సిందే. కాబట్టి వయసు పరిమితి లేకుండా, మతభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా హీబ్రూ భాషని నేర్చుకోండి. ముందున్న రోజుల్లో హీబ్రూ భాషను నేర్పిస్తూ మరికొన్ని వీడియోలు నేను చేయబోతున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.